సహస్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనకు దిష్టి తీయడం కోసం అని చెప్పి యమున పండుని ఎర్ర నీళ్ళు తీసుకొని రమ్మంటుంది. పండు ఎర్ర నీళ్ళు తీసుకొచ్చాక అక్కడున్న వస్తాని పిలిచి సహస్రకు దిష్టి తీయమని యమున చెబుతూ ఉంటే, ఒక్క నిమిషం ఉండండి అత్తయ్య, నాకు లక్ష్మి దిష్టి తీయాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అవునవును సహస్ర చెప్పింది నిజమే, పని వాళ్ళే కదా దిష్టి తీయాల్సింది, లక్ష్మి దిష్టి తీస్తే బాగుంటుంది అని చెప్పి అంబిక అనడంతో ఇకప్పుడు లక్ష్మి బాధగా వచ్చి ఎర్ర నీళ్ళతో విహారీకి సహస్రకు దిష్టి తీస్తుంది. లక్ష్మి అలా బాధపడుతూ ఉంటే సహస్ర మాత్రం లోపల ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మిని అలా సహస్ర ఇబ్బంది పెడుతూ ఉంటే విహారీ కూడా ఏమీ చేయలేక బాధగా చూస్తూ ఉంటాడు. ఇద్దరు కోడికాలు లోపల పెట్టి రండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి, నా కూతురు నా ఇంటికే కోడలుగా వస్తుంది, మరి అటువంటి నా కూతురికి ఇంత సింపుల్గా వెల్కమ్ చెప్తారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో యమున అయ్యో అది కాదు వదిన, మామూలు ఎప్పుడైతే ఎంతో గ్రాండ్గా తనని ఇంట్లోకి తీసుకొద్దామని అనుకున్నాము, కానీ ఇప్పుడు సహస్ర పరిస్థితి బాగోలేదు కదా, అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. దాంతో సహస్ర అత్తయ్య ఎప్పుడైతే బావ నా మెడలో తాళి కట్టేశాడో అప్పుడే ఈ దెబ్బలన్నీ నాకు పెద్ద లెక్క అనిపించలేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మీరు ఏం కార్యక్రమాలు జరిపించాలనుకుంటున్నారో అవన్నీ కూడా జరిపించండి అని చెప్పి సహస్ర అనగానే అప్పుడు వస్తాని హారతి ఇవ్వడం కోసం అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది. వస్తా హారతి ప్లేట్ పట్టుకొని గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. ఆ పక్కనే అంబిక కూడా నిలబడి ఉంటుంది. విహారీ సహస్ర మీరిద్దరూ ఇప్పుడు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అని అంబిక అనగానే అప్పుడు సహస్ర ముందుగా సిగ్గుపడుతూ నేను బావ వచ్చాం అని అంటూ ఉంటుంది. దాంతో బావేంటి పేరు చెప్పాలి కదా అని అంబిక అనడంతో సహస్ర సిగ్గుపడుతూ నేను విహారీ బావ వచ్చాం అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు విహారీ అని అంబిక అంటూ ఉంటే అవును చెప్పు విహారీ అని వస్తా అంటూ ఉంటుంది. అప్పుడు విహారీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. వరే విహారీ పేరు చెప్పి లోపలికి రారా అని యమున అంటూ ఉంటుంది. దాంతో విహారీ నేను లక్ష్మి వచ్చాం అని అంటూ ఉంటాడు. విహారీ పక్కన నిలబడి ఉన్న లక్ష్మి షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా కోపంగా విహారీ వైపు చూస్తూ ఉంటారు. పద్మాక్షి చాలా సీరియస్గా విహారీ అంటూ గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు పేరు చెప్పకుండా ఆ లక్ష్మి పేరు చెప్పడం ఏంటి? నీ భార్య నా కూతురు సహస్రానా లేకపోతే లక్ష్మినా? నువ్వు తాళి కట్టింది నా కూతురు సహస్రకి, తన పేరు చెప్పు అని పద్మాక్షి విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక దాంతో యమున రే విహారీ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? సహస్ర పేరు చెప్పకుండా నువ్వు లక్ష్మి పేరు చెప్పడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు విహారీ నేనేమి పొరపాటుగా చెప్పలేదమ్మా, నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. రే విహారీ నీకేమైనా పిచ్చి పట్టిందా అని యమున అంటూ ఉంటే తలకు దెబ్బ తగిలింది సహస్రకు, మరి నీకేమైంది విహారీ ఇలా మాట్లాడుతున్నావని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. లేదత్తయ్య నేను చెప్పేది నిజం, నా భార్య సహస్ర కాదు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బావా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అన్నీ అర్థమవుతున్నాయి సహస్ర, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా నాకు తెలుసు, నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. నా భార్య లక్ష్మి, ఈ జన్మకు నా భార్య లక్ష్మియే, ఎందుకంటే నేను తన మెడలో ఎప్పుడో 3 ముళ్ళు వేశాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నా విహారీ అని చెప్పి యమున విహారీ చెంప పగలగొడుతుంది. అమ్మ నిజం మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న బాధని ఈరోజు మీ అందరి ముందు బయట పెట్టాలని అనుకుంటున్నాను. ఎన్నోసార్లు మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. మీరు కూడా లక్ష్మిని తన భర్త ఎవరో చెప్పమంటూ ఎన్నో బాధలు పెట్టారు. అయినా సరే పాపం లక్ష్మి నా కోసం అవన్నీ భరిస్తూ ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగా బతుకుతుంది. నా భార్య అయ్యుండి కూడా తను ఎన్నో అవమానాలను భరించింది.
ఇప్పుడు కూడా నేను లక్ష్మి గురించి నిజం బయట పెట్టకపోతే అప్పుడు నా బతుక్కే అర్థం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా విహారీ మాటలకు షాక్ అవుతూ ఉంటారు. లక్ష్మి నీ భార్య అయితే మరి నా కూతురి మెడలో నువ్వెందుకు తాళి కట్టావు, దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని చెప్పి పద్మాక్షి విహారీ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర, అవును బావా, లక్ష్మి నీ భార్య అయితే మరి నేనెవరిని, నా మెడలో కూడా నువ్వు 3 ముళ్ళు వేశావు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ ఒక్కసారిగా సహస్ర మెడలో ఉన్న తాళిని తెంచేసి సహస్ర చెంప పగలగొడతాడు. బావా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ 3 ముళ్ళు వేస్తేనే పెళ్ళంటారు కదా, నేను నీ మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాను, అటువంటప్పుడు నీ మెడలో ఉన్న ఈ పసుపు తాడుకి అర్థమే లేదు కదా, మనకు పెళ్లి జరిగినట్టు కాదు కదా, నువ్వు నా భార్యవి కాదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏంటి, నా మెడలో నువ్వు కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవును, 2 ముళ్ళు మాత్రమే వేశాను, అసలు మనకు జరిగింది పెళ్ళే కాదు అని చెప్పి విహారీ అనడంతో నన్ను ఇంత మోసం చేస్తావా, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి సహస్ర విహారీని నిలదీస్తూ ఉంటుంది. దాంతో విహారీ, మోసం చేసింది నేను కాదు, నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా అందరినీ నమ్మించావు, చాలా బాధ పెట్టావు, ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడానికే కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు ఆ డాక్టర్కి 1,00,00,000 రూపాయలు ఇస్తానని, తన లైఫ్ సెట్ అయ్యేలాగా చేస్తానని ప్రామిస్ చేయడం నేను వినలేదనుకుంటున్నావా అని చెప్పి విహారీ హాస్పిటల్లో సహస్ర హ్యాపీగా బెడ్ మీద లేచి కూర్చొని, డాక్టర్ నాకు బాగా సీరియస్గా ఉందని, నేను బతకడం కష్టమని మా వాళ్లకు అబద్ధం చెప్పండి, నా చివరి కోరికగా మా బావతో నేను తాళి కట్టించుకుంటాను, తాళి కట్టిన తర్వాత నాలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించిందని ఆపరేషన్ చేయాలని మా వాళ్ళని నమ్మించండి, అప్పుడు మా బావకి నాకు పెళ్ళి జరిగిపోతుంది, అప్పుడు నా లైఫ్ కూడా సెట్ అవుతుంది, మీకు మాట ఇచ్చిన ప్రకారమే 1,00,00,000 రూపాయలతో పాటు మీ లైఫ్ సెట్ అయ్యేలాగా నేను చేస్తాను అని చెప్పి సహస్ర ఆ డాక్టర్కి చెప్పడం ఇదంతా కూడా విహారీ హాస్పిటల్లో వినేస్తాడు. ఇక ఇప్పుడు సహస్ర గురించి ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పినా కూడా వాళ్ళెవరూ నమ్మరు, నన్నే తప్పుపడతారు, అందుకని సహస్రకు ఎలాగైనా సరే బుద్ధొచ్చేలాగా చేయాలని చెప్పి విహారీ ఈ విధంగా ప్లాన్ చేస్తాడు. ఇక అలా హాస్పిటల్లో తాను తెలుసుకున్న నిజాన్ని విహారీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసిన తర్వాత, సహస్ర ఈ నాటకం ఆడుతుందని ఆ టైంలో మీకు చెప్పినా కూడా మీరెవరూ నమ్మరు, అందుకే సహస్ర ఆడుతున్న నాటకాన్ని నేను దాచిపెట్టి తన మెడలో తాళి కట్టినట్టుగా నటించాను, తన నాటకం అంతా తెలిసిన తర్వాత 2 ముళ్ళు వేయగలిగాను, కానీ 3వ ముడి మాత్రం నేను వేయలేకపోయాను, ఎందుకంటే మనస వాచ నేను లక్ష్మి మెడలో ఎప్పుడో తాళి కట్టేశాను, ఒక్కసారి కాదు తన మెడలో నేను ఇప్పటి వరకు 2 సార్లు తాళి కట్టాను, ఆ దేవుడు 2 సార్లు కూడా మా బంధం మరింత బలపడేలాగా చేశాడు, ఈ జన్మకు నా భార్య అంటూ లక్ష్మినే అని చెప్పి విహారీ సహస్రకు అందరి ముందు బుద్ధొచ్చేలాగా చేస్తాడు. ఇక విహారీ మాటలకి సహస్ర ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పని లైక్ చేయండి.